హరి ఓం. ఓంకారం ఉచ్చరిద్దాం. ఓంకారం ఉచ్చరించటం మూలాన ఏమవుతుంది, ఎలా ఉచ్చరించాలి అనేది తెలుసుకుందాం. అకార ఉకార మకారాలు ఓంకారం. అయితే ఈ అకార ఉకార మకారాలని ఓంకారం శబ్దం చేసేటప్పుడు ఎక్కడెక్కడ చూడాలి, ఏ ఏ చక్రాల మీద మన మనస్సుని ఉంచాలి, ఆ చక్రాల మీద మనస్సుని ఉంచి అకారాన్ని ఉకారాన్ని మకారాన్ని మనము ఉచ్చరించేటప్పుడు ఆ చక్రాలు ఉత్పన్నం ఎలా అవుతాయి అనేది ఇప్పుడు మనం కనుక తెలుసుకున్నామంటే ఎన్నో రకాల డిసీజెస్ నుంచి మనం బయటపడచ్చు. ఎలా బయటపడచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటి అంటే, అకారము మనము ఉచ్చరించేటప్పుడు మూలాధారము స్వాధిష్టానము మీద దృష్టిని నిలపాలి. అకారాన్ని ఉచ్చరించేటప్పుడు మూలాధారము స్వాధిష్టానము మీద దృష్టిని ఉంచి అకారాన్ని శబ్దం చెయ్యాలి. ఉకారము చెప్పేటప్పుడు మణిపూరకము అనాహతము మీద ఉకారాన్ని ఉంచాలి. మణిపూరకము అనాహతము మీద దృష్టిని ఉంచాలి. మకారం చెప్పేటప్పుడు విశుద్ధము ఆజ్ఞాచక్రము వీటి మీద మకార శబ్దం చేసేటప్పుడు ఈ చక్రాల మీద దృష్టిని ఉంచాలి. ఇలా ఉంచితే ఏమవుతుంది, అసలు ఈ మూలాధారము స్వాధిష్టానము ఎక్కడుంటాయి మనం ఒకసారి తెలుసుకుందాం. బొడ్డు కింద భాగాన భూమి మీద కూర్చుంటే నేలకి ఆనని భాగంలో మూలాధారం ఉంటుంది. దానికి 4 అంగుళాల పైన స్వాధిష్టానం ఉంటుంది. అకారం చెప్పేటప్పుడు ఈ రెండిటి మీద దృష్టి ఉంచటం మూలాన అవి ఉత్పన్నమవుతాయి. అయితే భగవంతుడు 24 తత్వాలతోటి మనిషిని క్రియేట్ చేశాడో వాటిని తెలుసుకోలేకుండా ఉండటం మూలాన, మన యొక్క కర్మ ఫలితాల మూలాన, మనం తీసుకునే ఆహారం మూలాన, మనం చేసే కర్మల మూలాన కూడా ఇవి కప్పబడిపోయి ఉంటాయి అజ్ఞానం చేత. భగవంతుడిని తెలుసుకోనివ్వవు. ఏదో బ్రతుకుతున్నామన్నట్లుగా అయిపోతూ ఉంటుంది జీవితం. ఇవి ఉత్తేజం తగ్గిపోవటం మూలాన అక్కడ ఆ ప్రదేశంలో డిసీజెస్ రావటం బిగినవుతాయి అన్నమాట. అనేక రకాల రోగాలు ఆ ప్లేస్లో ఏవైతే ఉంటాయో, గర్భసంచి కావచ్చు, మూత్రపిండాలు కావచ్చు, యోనికి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, అక్కడ ఏవైతే ఉంటాయో పెద్ద ప్రేవు, ఇవన్నీ కూడా అక్కడ డిసీజ్కి లోనైపోతాయి. ఎందుకంటే అవి ఉత్తేజంతో లేవు, అవి కప్పబడిపోయి ఉన్నాయి. ఆహారం మూలాన, తినకూడనివి తినటం మూలాన, చేయకూడని పనులు చేయటం మూలాన, చేయకూడని ఆలోచనలు చేయటం మూలాన అవన్నీ కూడా తన తత్వాన్ని మర్చిపోయి ఉత్తేజం తగ్గిపోయి తన శక్తిని అది కోల్పోతుంది, ప్రాణశక్తి కోల్పోతుంది. వాటిని ఉత్తేజపరుస్తే ఆల్రెడీ వచ్చినవి కనుక ఉంటే అవి చాలా తొందరగా తగ్గిపోతాయి. మాకేమీ లేదు అనుకుంటే ఇక రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ ఉంటే రోగాలు ఎట్లాగైతే దూరంగా ఉంటాయి అని చెప్తున్నారో డాక్టర్స్, అలాగే ప్రాణశక్తి ఉంటే గనక ఈ చక్రాలు కూడా దగ్గరికి రానివ్వవు, అక్కడ క్యూర్ చేసేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అక్కడ అవయవాలను ఎప్పుడు కూడా గట్టిగా పటిష్టంగా ఉంచుతాయి, రక్షణ కవచంగా ఉంటూ ఉంటాయి అని ఓంకారంలో ఉన్న శబ్ద మహిమని, దాని యొక్క బలాన్ని ఇలా చెప్తున్నారు ఋషులు. చూడండి, మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మీద అకారం ఉంచితే అక్కడ ఉన్న, అంటే ఏంటి, మూలాధారం స్వాధిష్టానం ఎక్కడుందో చెప్పుకున్నాం కదా, అక్కడ ఉన్న అవయవాలు మొత్తం కూడా ప్రాణశక్తి అధికంగా ఉండి అక్కడ ఏదైనా డిసీజ్ వస్తే దానికి అదే క్యూర్ చేసుకుంటూ ఉంటుంది. అదే ఒక ఔషధంలాగా మారుతుంది, అదే ఒక శక్తిలాగా మారుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఉకారము మణిపూరకం ఎక్కడ, పొట్టలో ఉంటుంది. అంటే ఏంటి, లివర్ స్థానంలో ఉంటుంది. లివర్ స్థానం, ఆ లివర్ ఏంటంటే పసర పేరుకొని ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ రావటం, పసికళ్ళు రావటం, అరుగుదల తగ్గిపోవటం, అనేక క్యాన్సర్లు రావటం, లివర్ క్యాన్సర్లు రావటం, అనేక రకాల డిసీజెస్ వస్తున్నాయి. ఇవి కూడా అదే కారణము.
ఇప్పుడు ముందు చెప్పుకున్న కారణాలే. ఇవన్నీ కూడా ఉత్తేజత తగ్గిపోతాయి అన్నమాట. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ప్రాణశక్తి తగ్గిపోతుంది, రక్షణ కవచం తగ్గిపోతుంది, దానిపైన మనల్ని కాపాడుతూ ఉన్న పొర తగ్గిపోతుంది. కాబట్టి ఉకారము గనక మనం ఉచ్చరించేటప్పుడు అది మణిపూరకం మీద, అనాహతం మీద. అనాహతం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. అంగుష్ట మాత్రం చేత ఆత్మ పరిణామం ఎక్కడైతే ఉంటుందో, గుండెకి సంబంధించిన దానికి ఎక్కడైతే ఉంటుందో, నాలుగు కవాటాలు కూడా బూడుకుపోయినాయి అని, కొలెస్ట్రాల్ పెరిగిందని, అది అని ఇది ఎన్నో చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే డిసీజెస్ ఇవన్నీ కూడా క్యూర్ కావాలంటే ఉకారాన్ని ఉచ్చరించేటప్పుడు మనము ఎక్కడ చూడాలి? మణిపూరకం మీద, అనాహతం మీద చూడాలి. ఇలా చూస్తే ప్రాణశక్తి అధికంగా అవుతుంది. మనకు రక్షణ చక్రం ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దేవత అక్కడ ప్రతిష్ఠింపబడ్డవాడు. భగవంతుడు క్రియేటర్ కాబట్టి ఆ క్రియేటర్ దాంట్లోనే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిపతి దేవిని కూడా అక్కడ ఉంచాడు. వాడిని ఉత్తేజపరచటం మూలాన, పరచకపోవటం మూలాన, అతని అజ్ఞానం చేత, మనం తినే ఆహారం చేత అవి కప్పబడిపోయి ఉన్నాయి. తన ప్రాణశక్తిని తగ్గిపోతూ ఉన్నాయి. అందుకనే ఎన్నాళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు మధ్యలోనే ఈ ప్రాణశక్తిని కోల్పోవటం మూలాన, ఈ చక్రాల ఉత్పత్తిని మనం పెంచుకోకపోవటం మూలాన, మన దృష్టి వాటి మీద ఉండకపోవటం మూలాన, మన పంచ ప్రాణాలు కూడా, పంచభూతాలు, పంచ ప్రాణాలు, అంతరింద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు కూడా అవన్నీ దాని శక్తిని కోల్పోవటం మూలాన మనకి లోపల ఉన్న శక్తిని మనం కోల్పోతూ ఉన్నాం. ఎప్పుడైతే కోల్పోతూ ఉన్నామో ప్రాణశక్తి కోల్పోవటం మూలాన అక్కడ అవయవాల శక్తి కూడా కోల్పోయి డిసీజెస్కి గురి అవుతున్నాం. ఎప్పుడైతే ఈ ఉకారం చేసేటప్పుడు ఈ రెండు చక్రాల మీద, ఏ చక్రాల మీద? మణిపూరకము, అనాహత చక్రాల మీద ఈ స్థానాలలో ఉన్నప్పుడు గనక దృష్టిని అక్కడ ఉంచావు అంటే అక్కడ ఎటువంటి రోగాలు ఉన్నా, ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడా అన్ని ప్రాణశక్తి చేత క్యూర్ చేసేసుకుంటుంది అనేది మన యొక్క ఋషులు చెప్తూ ఉన్నారు. ఇంకా విశుద్ధ చక్రం ఇది ఎక్కడుంటుంది? గొంతులో ఉంటుంది. ఆజ్ఞా చక్రం ఇది ఎక్కడుంటుంది? భృకుటి స్థానంలో ఉంటుంది. మకారం ఉచ్చరించేటప్పుడు ఎక్కడ చూడాలి దృష్టిని? ఇప్పుడు గొంతుకు చూడాలి, భృకుటి స్థానంలో చూడాలి. ఇలా చూడటం మూలాన థైరాయిడ్స్, మాట రాని వాళ్ళకి మాట స్వచ్ఛత, కోకిల లాంటి గొంతు, దక్షిణామూర్తి అనుగ్రహం, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ కూడా తక్షణం వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడంతా క్యూర్ చేసేసుకుంటుంది. థైరాయిడ్ గ్రంథి కూడా ఉత్పన్నం చక్కగా ఉంటుంది, ఎటువంటి లోపం కూడా ఉండదు. మా తాతలకు ఉంటుందండి, మా మామగారికి ఉందండి, అట్లాంటివి ఏవి కూడా రాదు. ఎవరికి ఉన్నా సరే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి వేస్తుంది, మీ తాతలకు ఉందా, మీ తండ్రులకు ఉందా, మీ ముత్తాతలకు ఉందా, మీ మామలకు ఉందా అని అడుగుతున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మ్యాండేటరీ ఉండదు. ఇది మొత్తం కూడా తగ్గిస్తుంది మకారము. ఇది మనం తెలుసుకోవాలి. ఇవన్నిటికీ కారణం ప్రాణశక్తిని మనం తగ్గించుకోవటం మూలానే. ఇవన్నీ కూడా ప్రాణశక్తి ఈ ప్రాణశక్తిని మనం అధికంగా చేసుకున్నట్లయితే లోపల భగవంతుడిచ్చిన 24 తత్వాల్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. మంచి ఆలోచనని, మంచి బుద్ధిని, అంత మంచినే ప్రేరేపిస్తుంది. ఎటువైపు వెళ్ళాలి, ఏ దారి వినాలి, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా చేయాలి కర్మలు అనేది కూడా ఇవే ఉత్పన్నం చేస్తుందన్నమాట. మనకు మంచి దారి చూపిస్తాయి. అకార ఉకారం, అకారాలు ఓంకారం. ఇదే బ్రహ్మ యొక్క సిగ్నేచర్. ఇది ఒక్క ఓంకారాన్ని చేస్తే సమస్త దేవతలందరినీ కూడా మనం పూజించినట్లే అని వేదం చెప్తుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి అధికంగా అయిపోయి ఒక్కొక్క చక్రానికి లింకు పెట్టుకుంటూ మనం ఎప్పుడైతే ఉత్పన్నం చేస్తామో ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి అర్పిస్తాయో తెలుస్తాయండి? సహస్రాలలో ఉన్న పరమాత్ముడికి అర్పిస్తాయి. ఎప్పుడైతే వాడు మేల్కున్నాడో బ్రహ్మరంధ్రంలో మొత్తం క్యూర్ అయిపోయినట్లే. మొత్తం వాడే చూసుకుంటాడు. బొడ్డు నుంచి కూడా బ్రహ్మరంధ్రం వరకు ఒక పేగు ఉంటుంది కదా, అది క్యూర్ అవుతుంది. అది ఎప్పుడైతే క్యూర్ అవుతుందో ఈ రక్తాలు గడ్డగట్టటాలు, ఈ షుగర్లు చిక్క కట్టటాలు, ఏదైనా కూడా రక్తం గురించే కదండి వచ్చేది. ఏ అవయవం కూడా రక్తం గడ్డగట్టిందంటారు, బ్లాక్లు అంటారు. ఇది చూడండి, మకారం అనేటప్పుడు ఈ లోపల ఉన్న ఈ మొత్తం కూడా అండి ఉత్తేజం అవుతాయి అన్నమాట. బూడుకుపోయినవి కూడా ఇలా లెగుస్తాయి, చక్కగా ఉత్తేజపడతాయి, చక్కగా ప్రాణశక్తిని తీసుకుంటాయి. ఎప్పుడైతే ప్రాణశక్తిని తీసుకుంటామో సాక్షాత్ పరమాత్ముడి అనుగ్రహం వస్తుంది. ఏ పూజ, ఏ వేదం మాకు రాలేదండి, ఏ యజ్ఞం, ఏ హోమం మేము చేయలేదండి అనే బాధే ఉండదు. ఈ ఒక్క ఓంకారంతో అన్నీ పొందవచ్చు అని చెప్తున్నాడు ఋషులు. హరి ఓం. క్లుప్తంగా చెప్పుకున్నాము.
ఇది ఎలా చెయ్యాలి అనేది మీకు ఒకసారి 5 సార్లు ఓంకారాన్ని చేసి మీకు వినిపిస్తాను. ఆ ప్రకారంగా మనం చూడాలి. అనేటప్పుడు ఈ కళ్ళు, ముక్కు, చెంపలు, గొంతు నరాలు, చెవు నరాలు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఈ లోపల ఉన్న నరాలు మొత్తం కూడా ఓపెన్ అవుతాయి. చూడండి మళ్ళీ ఇంకొకసారి. మనం తీసుకున్న గాలిని 3 భాగాలుగా చేసుకొని అకార ఉకార మకారనే చేయాలి. 24 సార్లు చేయాలి. 24 సార్లు ఎందుకు చేయాలండి? భగవంతుడు మనిషిని సృష్టించేటప్పుడు 24 తత్వాలతోటి మనిషిని సృష్టిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క ఓంకారము అన్నట్లుగా 24 సార్లు గనక మనం రోజు గనక చేసినట్లయితే చూడండి ఒక మిరాకిల్ జరుగుతుంది. మీకే అర్థమవుతుంది. హరి ఓం. అందరం చేద్దాం.